హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు చెప్పుకునే వర్తమానము గొర్రెలకి మంచి కాపరి. ఎవరికి? నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెడతానని యేసు ప్రభు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10:11లో నేను ఏం చెప్తున్నాడంటే, నేను గొర్రెల కొరకు నా ప్రాణము పెడతాను. మంచి కాపరి. ఆయన స్టేట్మెంట్ ఎలా ఉందంటే, నేను మంచి కాపరిని. అలాగే ఆయన ఎలాగైతే పలికాడో అలాగే నేను ఇక్కడ దేవుని వాక్యము చెప్పుతున్నా, నేను కూడా నా గొర్రెల కోసం ప్రాణమైన పెడతాను. నేను కూడా మంచి కాపరినని నేను చెప్పగలగాలి. హల్లెలూయా. ఎలాగా చెప్పగలగాలంటే, దేవుని వాక్యము చెబుతుంది, ఏదైతే నువ్వు చేస్తావో, ఏదైతే నువ్వు ప్రవర్తిస్తావో, ఎలాగైతే నువ్వు ఉంటున్నావో అది మాత్రమే నువ్వు చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అందుకని కాపరి అనే పదము చాలా చిన్న పదము, కానీ అది బాధ్యతతో కూడినది. ఒక్కొక్కసారి ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి, ఆ గాలి బూడిదికి దుమ్మైపోవాలి. కానీ బాధ్యత ఎలాంటిదంటే, గొర్రెల కోసం ఏదైనా అనుభవించాలి. ఒక్కొక్కసారి అడవిలోకి వెళ్ళినప్పుడు సింహాలు రావచ్చు, తోడేళ్ళు రావచ్చు. అయినా వాటిని కూడా ఎదిరించడానికి, ప్రాణము పోయిన గొర్రెలను రక్షించడానికి బాధ్యత తీసుకునేవాడే కాపరి. హల్లెలూయా. ఈరోజు చాలామంది కాపరిని చెప్పుకుంటున్నారు, కానీ ఎలాంటి కాపరి అంటే, ఆ గొర్రెలు ఎదగవు, ఆ గొర్రెలకి మంచి ఆహారం పెట్టరు, ఆ గొర్రెలు మంచి పాలువు. ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే ఎండిపోతున్నాయి. ఎండిపోయినా ఆ రక్తాన్ని పిండేసుకుని ఆ గొర్రెల్ని చంపేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు ఇలాగ నేను మాట్లాడుతున్నానంటే, దేవుని వాక్యము మనము అనుభవించకుండా ఇతరులకి బోధించకూడదు. హల్లెలూయా. ఈ వాక్యము ఖండించడానికి, సరిచేయడానికి ఇది సరైన వాక్యము. హల్లెలూయా. ఈ కాపరి అనే పదము ఈ లోకములో ఎవరేవి ఇచ్చే ఈ ఉద్యోగం కాదని, పరలోక తండ్రి ఇచ్చిన ఉద్యోగం ఇది. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ బాధ్యత ఎలాగ ఉన్నదంటే, దేవుడే చెబుతున్నాడు, స్వయంగా ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన కొన్ని సందర్భాల్లో ఎలాగ చెప్పుకున్నాడంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను నిజమైన ద్రాక్షావళిని, నేను లోకానికి ఉప్పై ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఏమంటే, ఈ లోక మానవాళికి నేను నిజమైన కాపరిని. హల్లెలూయా. కాపరి బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. కాపరి యొక్క క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైంది. ఆ కాపరి మాటలో ఎలాగ వస్తున్నా మనం చూడాలి. కాపరి యొక్క ప్రార్థన జీవితం ఉందా? కాపరి వాక్య ధ్యానం ఉందా? కాపరి ఎటువంటి కుయుక్తి లేకుండా కాపరి యథార్థపరుడా? అది మనం గమనించాలి. హల్లెలూయా. అందుకనే ఈరోజు కాపరిగానే చెప్పుకుంటూ ఆ గొర్రెలకి సరైన మేత పెట్టట్లేదు. కారణం ఏంటంటే, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. దేవుని యొక్క సేవ వ్యాపారం అయిపోయింది. దేవుని పేరు చెప్పుకుంటూ బ్రతుకు తెర ఎక్కువైపోయింది. హల్లెలూయా. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ కాపరికున్న బాధ్యత ఏంటంటే, తన కోసము తన బ్రతకడు, తన కుటుంబం గురించి పట్టించుకోడు.
అంటే ఎలాంటి కాపరి అంటే నిజమైన కాపరికి ఉన్న లక్షణాలు. దేశ క్షేమముగా ఉండాలి, ప్రజల క్షేమముగా ఉండాలి, ప్రజల ఆరోగ్యముగా ఉండాలి. దానికోసము ఎంత వెలైనా చెల్లించేవాడు నిజమైన కాపరి. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంటే కాపరి లక్షణాలు ఏంటంటే, కాపరి అనే పదవికి రెండు వ్యక్తులు కనపడతారు. ఒకటి కాపరి అనే ఒక మనిషి, గొర్రెనే ఒక మనిషి. మనల్ని గొర్రెలతో పోల్చాడు. కాపరేమో నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాపరి, నీ కాపరి ఎలాంటి కాపరి నీకు తెలిసి ఉండాలి. నీ కాపరి యొక్క లక్షణాలు ఏంటో నువ్వు తెలిసి ఉండాలి. అలాగే ఆ కాపరి కూడా నేను మేపే గొర్రె, నా గొర్రె నా స్వరం వింటాదని కాపరి అనగలగాలి. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ గొర్రె కాపరి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను ఒకరికొకరికి అర్థమై ఉండాలి. నీకు ప్రధానమంత్రి తెలుసంటే, ప్రధానమంత్రి నాకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ ప్రధానమంత్రి నీవు తెలుసా? సీఎం నాకు తెలుసండి, ఓకే సీఎం మనకు తెలుసు, కానీ సీఎం నీవు సీఎంకు తెలుసా? అది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. హల్లెలూయా. కాపరికి ఉన్న లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రజలని పోషించేవాడిగా ఉండాలి. ఏంటది? పోషించేవాడు. మంచి ఆహారం పెట్టేవాడిగా ఉండాలి. ఎటువంటి పడితే అటువంటి ఆహారం పెట్టకూడదు. శ్రేష్టమైన మన్నా పెట్టాలి. అప్పటికప్పుడే వండిన వేడి వేడి భోజనము పెట్టాలి. వేడి వేడి రొట్టె, ప్రతిరోజు తాజా మన్నా పెట్టాలి. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. వాక్య ప్రత్యక్షత, ఆ చిగుళ్ళు మనము తింటే గనుక ఆ గొర్రెలు బలిస్తాయి. హల్లెలూయా. ఎప్పుడైనా మనం గమనిస్తే కనుక గొర్రెలు ఆ గడ్డే చిగుళ్ళు మాత్రమే మేస్తాయి, చిగుళ్ళు మాత్రమే తింటాయి. ఎందుకంటే చిగురు దేనికి సాదృశ్యమంటే దేవుని వాక్యానికి. దేవుని వాక్యముతో మనం కట్టబడాలి. దేవుని వాక్యము లేకపోతే నువ్వు ఆశీర్వాదం, శాపం వస్తుంది. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నువ్వు ఏదైనా అడిగితే గనక దేవుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యం మాత్రమే ఇస్తాడు. ఆ వాక్యము నువ్వు ఎలాగైతే అర్థం చేసుకున్నావో, వాక్యము నువ్వు ఎలాగైతే భుజిస్తున్నావో, వాక్యాన్ని నువ్వు ఎలాంటిగా మెడిటేషన్ చేస్తున్నావో, వాక్యాన్ని బట్టి నీ సంసారం కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యముతో పోషించేవాడిగా ఉండాలి. రెండవది భద్రత, భద్రపరిచే వ్యక్తిగా ఉండాలి. ఈ భద్రత అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే కీర్తనగాడు 23వ కీర్తనలో ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. యెహోవా నీకు కాపరిగా పెట్టుకుంటే లేమనిది నీ జీవితములో అది చూడవు నువ్వు. దేవుని నామ స్తోత్రము కలిగిన గాక. యెహోవాను నువ్వు కాపరిగా పెట్టుకుంటే రోగం అనేది నువ్వు చూడవు. మరి నీ కాపరి ఎవరైతే పెట్టుకున్నట్టే ఈ లోకానుసారమైన దైవజను కాపరిగా పెట్టుకున్నా, కానీ ఆ కాపరి ప్రధాన కాపరిని వెంబడించే కాపరా కాదా? హల్లెలూయా.
దేవుని నామ స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కీర్తనగాడు చెప్తున్నాడు భద్రత గురించి ఎంత శ్రద్ధగా చెప్తున్నాడంటే, ఎలాగా భద్రపరిచాడంటే చూడండి 23వ కీర్తనలో ఏమని చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఈ పచ్చిక గల చోట్ల అంటే గ్రీన్, అతను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకారకుడిగానే ఉంటాడు. ఎప్పుడైనా గడ్డి మీరు చూశారు లేదో, గడ్డి తన కోసం తన బ్రతకదు, ఆ జీవుల కోసము అయ్యా నన్ను భుజించండి, నేను మీకు ఆహారం అవడానికి దేవుడు నన్ను సృష్టించాడు అని ఆ గడ్డి మాట్లాడుతుందండి. హల్లెలూయా. అలాగే మనము ఇతరులకి బలైపోవాలి, ఇతరుల కోసము శ్రమించాలి, ఇతరుల కోసము మేతగా మనము అయిపోవాలి. ఎప్పుడు అలాగైపోతుంటే నీ కాపరి నీకు సరైన రీతిలో నీకు అర్థమయ్యాడా, నీ కాపరితో నీకు సంబంధం ఉందా, నీ కాపరితో ఎన్ని గంటల సహవాసం చేస్తున్నాం. హల్లెలూయా. కనీసం పట్టుమని 15 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు, 15 నిమిషాల వాక్యము కూడా చదవలేరు. ఒక సండే వెళ్ళి నువ్వు దీవించబడతాను అనుకుంటే అది చాలా అవమానకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావని అర్థం చేసుకోవాలి. నువ్వు భ్రమలో ఉన్నావని నువ్వు గుర్తించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. ఏమి చెప్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మనం నడిపిస్తాడు. హల్లెలూయా. జలములు అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్ముడు. జలము పరిశుద్ధాత్మతో పోల్చాడు. ఈ గ్రీను ఆ గడ్డి వాక్యముతో పోల్చాడు. నీ ఏ సంఘానికి వెళ్తున్నా అది ప్రాముఖ్యం కాదు, ఆ సంఘములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా, ఆ సంఘములో దేవుని వాక్యం ఉందా, అది చూడకపోతే నీవు మోసపోతావు, నీవు మోసములో పడిపోతున్నావు అనేది గుర్తించాలి. హల్లెలూయా. ఒకటే నేను చెప్తాను, నీకోసం ఎవరు ప్రాణం పెట్టలేదు, నీకోసం ఎవరు రక్తం కార్చలేదు, ఏ సేవకుడు కార్చలేదు, ఏ సేవకురాలు కార్చలేదు, కానీ నజరేయుడైన యేసు నీకోసం రక్తం కార్చాడు, నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. అలాంటి శ్రేష్టమైన ప్రాణమే పెట్టే ఆ విలువ నువ్వు తెలుసుకుంటే కనుక వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి నువ్వు వెళ్తావు. ఇంకా నీవు ఈ లోకానుసారమైన ఈ పోకడలు, ఈ లోకానుసారమైన మతకట్లు, ఈ లోకానుసారమైన సాంప్రదాయాలతో నువ్వు వెళ్తున్నావంటే అది నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. హల్లెలూయా. అది ఎందుకు మనము గుర్తించలేకపోతున్నామంటే ఈ యుగ సంబంధమైన దయ్యము మనోనేత్రాలు గ్రుడ్డితనం చేస్తుంది. ఏ వాక్యం వినాలో అది వినట్లేదు, ఏ వాక్యం వినకూడదో అది వినేలాగా చేస్తుంది. కారణం ఏంటంటే వాడు అలాంటి వ్యక్తులకి భయపడడు. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందో, ఎక్కడైతే దేవుని వాక్యముతో యథార్థమైన జీవితం, వారికి మాత్రమే భయపడతాడు. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. భద్రత ఎలాగొస్తుందంటే దేవుని వాక్యము నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఒక్కొక్కసారి తండ్రి యొక్క మనసు ఎలాగుంటుందంటే, కాపరికున్న మనసు ఎలాంటిదంటే, ఆ కాపరి ఆ గొర్రెల్ని తరుముతూ వెళ్తూ ఉంటాడు, ఆ గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాడే, ఒక్కొక్కసారి ఆ చేదుగున్న
తీగలు, ఆ తీగల్ని తినేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాపరికి తెలుసు, చేదు ద్రాక్ష ఆ యొక్క చేదు యొక్క తీగలు నువ్వు తింటే నీకు పిచ్చెక్కిపోద్ది, చేదు తీగలు నువ్వు తింటే నీవు చనిపోతావని ఏం చేస్తాడంటే ఆ కర్ర ఒక గొడుగు కామలాగా ఉంటుంది, అది దాన్ని దండం అంటారు, దుడ్డి కర్ర దండము. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తాడంటే గాఢాంధకారంలో నిన్ను సంచరించినను ఏ అపాయం కూడా నీవు నాకు దుడ్డి కర్ర ఉందువు, నీ దండము నాకు ఆదరించును. హల్లెలూయా. ఈ కాపరికున్న ఆయుధం ఏంటంటే ఒకే కర్ర, ఒక ప్రక్కనేమో ఈ గొడుగు కామలాగా ఉంటుంది, ఒక ప్రక్కనేమో దుడ్డి కర్రలాగా ఆ పైన లోవుగా ఉంటుంది, కిందకు వచ్చినప్పుడు సన్నముగా ఉంటుంది. ఈ రెండు కర్రలు ఉపయోగిస్తాడు. అది పిచ్చెక్కిపోయే ఆ తోటని తిన్నప్పుడు, ఆ తీగను తిన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ గొడుగు కామలో ఉన్న ఆ పీకుకి తగిలిచ్చి ఇలా లాగుతాడు. లాగినప్పుడు ఆ పీకు వేసినప్పుడు లాగినప్పుడు తనకి బాధ కలిగిస్తుంది. ఎందుకు లాగుతున్నామంటే నా ఇష్టం అది, నేను ఏదో ఒక తింటానంటే. కానీ కాపరికి తెలుసది, ఆ తీగ తింటే ఆ గొర్రె చనిపోతుందని కాపరికి తెలుసు కనుక అది తప్పక ఆ పీకిని బట్టి లాగుతూ ఉంటాడు. హల్లెలూయా. అలాగే ఒక తండ్రి కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు, నా డాడీ నేను అక్కడికి వెళ్తున్నాను, డాడీ నేను ఫలానా చోటకి వెళ్తున్నాను, ఒక గంటలో వచ్చేస్తానని చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వెళ్ళిపోయి, డాడీ నేనేంటి ఏదో పని మీద వెళ్ళాను, నీకు చెప్పాలి, అదే నా ఇష్టం అంటారు. కాపరి మాట ఎప్పుడైతే గొర్రె వింటాదో అది శ్రేయస్కరమైన క్షేమకరమైన దారిలోకి వెళుతుంటుంది. హల్లెలూయా. అలాగే దుడ్డి కర్ర ఉంటుంది. ఆ దుడ్డి కర్ర ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి శత్రువు ఆ గొర్రెని వచ్చినప్పుడు ఆ శత్రువుని ఏం చేయాలంటే దుడ్డి కర్రతోటి ఒక్కటిస్తే 2 చెక్కలైపోతుంది. అది ఎటువంటి జంతువు అయినా సరే ఆ తల 2గా పగిలిపోతుంది, అంత బలముగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే పిల్లలు కూడా ఒక్కొక్కసారి తండ్రి ఎందుకు గద్దేశాడంటే వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేయాలని, లేకపోతే వాళ్ళు ఏదో ఆ లోకములోనూ వాళ్ళని తక్కువ చేయాలని అని కాదు, కానీ అది క్షేమకరము కాదు నాయనా అని చెబుతుంటాడు. ఎందుకు ఇలాగా చెబుతాడంటే ఒక్కొక్క టైంలో ఈ వ్యక్తి కూడా అనుభవించే అనుభవాలే. హల్లెలూయా. నేను కూడా చిన్నతనంలో మా నాన్న చెప్పేటప్పుడు ఏ చెప్పావులే అన్నట్టుగా వెళ్ళిపోయేవాడిని. కానీ ఇప్పుడు ఏ పరిస్థితిలో అప్పుడు చేసిన ఆ జ్ఞాపకాలు ఏంటంటే అది వినలేదు కనుక ఈ స్థితికి ఉన్నా కనుక నా పిల్లలు ఆ స్థాయికి ఉండగలదనే అనుభవంతో ఒక్కొక్కసారి దండించడం మొదలు పెడతా. హల్లెలూయా. ఏ తండ్రి ఏ పిల్లలు కూడా తప్పుగా ఏ పిల్లలు కూడా ప్రజల దగ్గర తక్కువ చేయాలని అనుకోడు, కాకపోతే ఆ పొజిషన్లో అలాగ అనవలసి వస్తుంది. హల్లెలూయా. అందుకనే 2 ఆయుధాలు ఉపయోగిస్తాడు, దండము, దుడ్డి కర్ర. దుడ్డి కర్రేమో శత్రువుపై ఉపయోగిస్తాడు, దండమేమో చెడు పనులు చేసినప్పుడు అది బాధ కలిగినా కానీ అది మంచిది కాదని, అది ఆ చెడ్డ తీగను తినకూడదు నాయన, ఎర్రెక్కిపోద్దని అది లాగుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే కాపరి లక్షణం ఏమంటే మొట్టమొదటిగా వాక్యముతో పోషించాలి. రెండవది భద్రత. ఎలాగా భద్రత అంటే దేవుని వాక్యము విని దాన్ని అవలంబించుకోవాలి. ఏ తండ్రి అయినా సరే
ఒక పిల్లల్ని చెడ్డగా అవమానపరచాలని అనుకోడు. ఒక పిల్లలు నాకంటే ప్రయోజకులు అవ్వాలి, నాకంటే ఉన్నతమైన స్థాయికి అలా అవ్వాలి అని అనుకుంటాడు. ఎలాంటి తండ్రి అంటే ఆ తండ్రి గురించి చెప్తాడు, నేను గొర్రెల కోసం ప్రాణమ పెట్టడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుని వాక్యం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ప్రజలు మేలును చూసేవారిగా ఉంటాం. హల్లెలూయా. మూడవది ఏంటంటే నడిపించాలి. ఎలాగ నడిపించాలండి? పరిశుద్ధాత్మ స్వరమును వినాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆ నడకలో మనం వెళ్ళాలి. ఈ రెండు స్వరాలు మనం వింటాం. ఒకటి దయ్యము స్వరం, రెండు హోలీ స్పిరిట్. ఎలాగ వింటామంటే లోపటి నుంచే అపవాది మాట్లాడుతుంది. అదేం చేస్తుంది, ఒరేయ్ నీ స్నేహితుల దగ్గర నిన్ను అవమానపరిచాడు, స్నేహితుల దగ్గర నిన్ను తక్కువ చేశాడని ఈ లోపటి నుంచి మాట్లాడితే పరిశుద్ధాత్మ స్వరం ఏంటంటే, నాయనా నువ్వు చేసేది దేవునికి విరోధంగా వెళ్తున్నావు, అందుకనే దండించడానికే సరైన మార్గంలో పెడుతున్నాడని ఇక్కడ హోలీ స్పిరిట్ చెప్తాడు. మరి ఏ స్వరము మనం వింటున్నా, ఏది మనకు బేస్మెంట్ ఇస్తుంది, దేనికి మనకు ప్రాధాన్యత అంటే కారణం ఏంటంటే దేవుని వాక్యము. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా దేవుని వాక్యము నువ్వు ధ్యానిస్తే ఉంటే కనుక దేవుని స్వరము నువ్వు అర్థం చేసుకుంటావు. హల్లెలూయా. ఇటు నా వైపు చూడండి. లోకములో తిరుగుతూ ఉండి బైబిల్ వాక్యము తెలియనప్పుడు అది ఎలాగా ఉంటుందంటే, అర్థమవునప్పుడు ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్వరం ఎక్కడి నుంచి అది గ్రహించలేవు. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎలాగా మనం గ్రహించాలంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నువ్వు చదివితే, ఓ మా డాడీ ఈ మాట అన్నాడంటే నిజమే, దేవుని వాక్యములు ఉంది, సరి చేస్తానికి ఇది చేస్తాడే కానీ మనల్ని తక్కువ చేయడానికి అది మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యము నువ్వు చదవలేదో లోకములో ఉన్న లోకం ఏం చెప్తుందంటే, రే నీ ప్రెస్టేజ్ దెబ్బతింటుంది, నీ స్నేహితుల వైపు నువ్వు యొక్క కొలాప్స్ అయిపోయా, నీ స్నేహితుల దగ్గర నువ్వు తక్కువ అయిపోయా అన్నట్టుగా ఈ శరీరం మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏ దైవ సేవకుడు అవ్వచ్చు, ఏ తండ్రి అవ్వచ్చు, ఏ కాపరి అవ్వచ్చు, ఆ కాపరి లక్షణం ఏంటంటే ఎవరి హృదయములు ఇంత చేదు కూడా ఉండదు. అది నిజమైన కాపరి. నిజమైన తండ్రి ఎలా ఉంటాడంటే, నీకోసం నేను ప్రాణమైన పెడతానే కానీ నిన్ను విడిచిపెట్టుకోలేను. హల్లెలూయా. తండ్రి యొక్క ఆవాదన. ఎందుకంటే ఆ తండ్రి పొజిషన్ మనము కూడా ఎప్పుడైతే తండ్రి అవుతామో అప్పుడు ఆ పొజిషన్ మనకు అర్థమవుతుంది. ఓ ఒకరోజు మా తండ్రి ఇలాగన్నాడు, అవును ఆ రోజు మేము చేయలేదు, మేము లాస్ అయ్యాం, ఆ రోజు ఇంటే కనుక ఈరోజు లాస్ అవ్వమని అప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకనే సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమయాన్ని నువ్వు ఎలాగ వినియోగించుకుంటే నీకు అప్పుడు సుఖమైన జీవితం వస్తుంది. ఈరోజు ఫ్రెండ్స్ వస్తారండి, డబ్బులు వస్తే ఫ్రెండ్స్ ఏదో అంటారు కదా, డబ్బు ఉంటే కొండ మీద కోతైనా దిగి వస్తుందని. డబ్బు దించగలవు, జనాలు వస్తారు, కానీ డబ్బు లేకపోతే నిన్ను ఎంత అసహించుకుంటారో అది కూడా గ్రహించాలి. హల్లెలూయా. ఎందుకు ఇలాగ చెప్తానంటే ఒక్కొక్క నా స్థితిలో నేను అనుభవించాను. ఎలాగ చెప్పగలంటే ఇది ప్రాక్టీస్, ఇది అనుభవించే చెప్పాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏంటంటే వాడు ఎవరిని మృంగుదామని గర్జించే సింహం వల్లే వస్తున్నాడు. గర్జించే సింహం వల్లంటే అది సింహం కాదు, సింహం వలే. ఎలాగంటే దేవుని వాక్యమే చెప్తారు, దేవుని వాక్యమే గర్జిస్తారు, దేవుని అంటారు, కానీ వాళ్ళ జీవితము చూస్తే క్యారెక్టర్ లెస్.
యథార్థత ఉండదు, ప్రార్థన ఉండదు, పరిశుద్ధత ఉండదు. కానీ మేము అది ఇదే అని గొప్పని ఎందుకు చెప్తుంటే, అందుకనే దేవుని వాక్యం నిజమైన సేవకుడు చేస్తేనే చెబుతాడు, అది అనుభవిస్తేనే చెప్తాడు. అలాగా అనుభవించేవాడే పులిపేట మీద చెప్పగలుగుతాడు. నేను గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతున్నా, నేను ఏదైతే చేస్తానో అదే నేను చెప్తున్నాను. అలాగ నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. ఎవరికైనా అన్యాయం చేశానా? నో, అన్యాయం చేయలేదని చెప్పగలుగుతున్నాను. ఎవరినైనా దోచుకున్నానా? నో, దోచుకోలేదని చెప్పగలదు. ఎవరికైనా కీడి తలం పెట్టానా? ఎవరికి తలం పెట్టలేదు నేను చెప్పగలుగుతానండి. అది నిజమైన కాపరి. అలాగా ఎవరు చెప్పగలుగుతారంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, వాక్యములో అంటగట్టబడే వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు. పైకి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు భయము వణుకు కలిగిన సేవకుడు మాత్రం చెప్పలేడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ విధముగా చెప్తుంది. హల్లెలూయా. కాపరికున్న లక్షణం మరొక చెప్పింది, నేను ప్రార్థన చేయబోను. హల్లెలూయా. ఒక స్టోరీ చెప్తున్నాను. ఏషియా ఎన్నమంటికి పిల్లలు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మంచి మంచి పొజిషన్లు ఉన్నాయి. మిలిటరీ సైన్యంలోకి వెళ్ళారు. ఒక్కొక్కడు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఈ కడపడేవాడి దావీదు పేడకళ్ళు ఎత్తుకున్నాడేమో. హల్లెలూయా. అరే, అందరూ చదువుకున్నారు, అలా మంచి మంచి ఉద్యోగం చేస్తున్నారు, నీకు ఇంకా చదువు అవ్వట్లేదురా అని ఒక 10 గొర్రెలు కొని నువ్వు పోరా, ఆ గొర్రెలు మేపుకోరా అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఇతను గొర్రెలు మేపుకున్నాడు. కానీ తండ్రికి ఎంత విలువిచ్చాడు చూడండి దావీదు. అయ్యా ఏంటి నాన్న, అందరూ మిలిటరీకి వెళ్తున్నారు, నేను ఇంత ఏమి తక్కువడు కదా, నన్ను గొర్రెలు కాయమండం ఏంటి, నన్ను చదివించవా, నేను చదువుకుంటా కాకుండా, అయ్యా నువ్వు ఏది చెప్తే తింటానని ఆ గొర్రెలు కాసుకుని వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోయి ఆ గొర్రెలు జాగ్రత్తగా మేపుతున్నాడు. ప్రతి గొర్రెని లెక్క పెడుతున్నాడు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 10 గొర్రెలు, 1 2 3 అలాగా మేపుకుంటూ ప్రతి దానికి లెక్క కౌంట్ చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆ గొర్రెలు మేపుకుంటూనే వెళ్తున్నాడు. చూడండి, నమ్మకమైన కాపరి ఎలా ఉంటాడంటే తన ప్రాణమైన పోగొట్టుకుంటాడు, కానీ అబద్ధాలాడు, అసత్యాలు చెప్పడు. తండ్రి మాటకు విధేయత చూపించాడు. తండ్రి చెప్పిన మాటకి లోబడ్డాడు. లోబడి ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకున్నాడు. ఒకరోజు ఒక సింహం వచ్చింది. వచ్చి గొర్రె పిల్లలు పట్టుకున్నారు. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. అయ్యో, నాకు 10 ఈ గొర్రె పిల్లలు ఇచ్చాడు. ఒక గొర్రె పిల్లి ఆ సింహం పట్టుకుంది. ఆ గొర్రె లేకపోతే నా తండ్రికి నేను ఏమి సమాధానం చెప్పాలి అని, నేను ఎలా సమాధానం చెప్పాలి అని ప్రాణానికి తెగించి ఆ సింహము నోటిలో నుంచి గొర్రె పిల్ల విడిపించి అది 2గా చీల్చివేశాడు. హల్లెలూయా. అంటే కాపరి శత్రువుని పెళ్ళగిస్తాడు, గొర్రెని కాపాడుతాడు. దేవుని నామ స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అందుకని పిల్లలు మీరైనా సరే తండ్రి మాట ప్రతి పిల్లలు ఎప్పుడైతే వింటున్నారో వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుందంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. హల్లెలూయా. ఆ రోజు తండ్రి యొక్క మాట విన్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే తండ్రి మాటకి విధేయత చూపించా, నన్ను ఆరాధించా, దావీదు నా హృదయానుసారుడు, ఇంకా నీవు ఈ గొర్రెలు కాసే కర్రని కొద్దయ్యా, నీకు ఇంకా మరొక స్థానం నేను ఇస్తాను, ప్రమోషన్ ఉందని ఆయన ఏం చేయండి ఆ దండాన్ని పక్కన పెట్టి రాజదండం ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే తండ్రి మాట మనం ఎప్పుడైతే వింటామో
మనము ఆ స్థాయికి వెళ్తాం. అందుకనే ఈ కాపరి గురించి ఈరోజు నాతో మాట్లాడేదంటే ఆయన నిజమైన కాపరి. హల్లెలూయా. ఎవరు నిజమైన కాపరి అంటే వాక్యమై ఉన్న యేసు నిజమైన కాపరి. ఆ వాక్యమైన యేసుని వెంబడించే సబ్ కాపరి. హల్లెలూయా. ప్రధాన కాపరి ఆయన. మేము ఆయన మీకు ప్రజెంటేషన్ చేసే చిన్న కాపరులు. హల్లెలూయా. ఆ కాపరి యొక్క మాటల్లో మనం నడిస్తే గనక మనం దీవించబడతాం. హల్లెలూయా. ఈ వాక్యము మన హృదయములో భద్రపరిచి యేసు నామములో సీలు వేస్తున్నాను. అయ్యా మాకు ఫలించే కృప మాకు అనుగ్రహించండి నాయన. నిన్నే కాపరిగా పెట్టుకుంటాం. నీవే మంచి కాపరివి అయ్యా. కాపరికి ఉన్న లక్షణం పోషించాలి, వాక్యంతో పోషించబడాలి. రెండవది భద్రత కలిగించాలి. మూడవది పరిశుద్ధాత్మ నడిపించే ఆ నడిపింపులో మేము వెళ్ళాలి ప్రభువా. అటువంటి కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడుగుండి నడిపించబడదము గాక. ఆమేన్, ఆమేన్.